బాలుకి చుక్కలు చూపిస్తున్న చక్రి. చక్రి ఎవరు? చక్రి ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు బాలుకి ఎందుకు చుక్కలు చూపిస్తాడని మీకు డౌట్ రావచ్చు. చక్రి అనే అబ్బాయి ఏం లేదు, పెళ్లి కోసం అనేసి చాలా మందినైతే ట్రై చేస్తా ఉన్నాడు. అంటే పెళ్లి చేసుకొని ఎలాగైనా సరే మా ఇంట్లో దీపం వెలిగించేదానికి ఒక అమ్మాయి కావాలి అని అనుకుంటా ఉన్నాడు. ఆ అమ్మాయి కోసం అనేసి ప్రయత్నాల మీద ప్రయత్నాలు తెలిసిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలనేసి. దానివల్ల అయితే మన బాలు అయితే ఇబ్బందుల్లో పడ్డాడు. అసలు బాలు ఇబ్బందుల్లో పడ్డం ఏంది, అసలు ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటారు ఏమని తెలుసుకునే దానికన్నా ముందు మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. ఇక్కడ దేవ అనే పేరు ఎక్కువగా వినపడుతుంది. ఆ దేవ అనే పేరు గురించి కూడా మాట్లాడదాం. ఖచ్చితంగా అయితే మీకు తెలిసిపోయింది ఏం చెప్తా ఉన్నా అనేసి. పొదరిల్లు సీరియల్ మనకి త్వరలో రాబోతుంది. అది డేటు టైము ఎప్పుడు వస్తుందని మనకైతే ఇప్పటి వరకు అయితే క్లారిటీ అయితే లేదు. కానీ ప్రమోషన్స్ మాత్రం నా భూతో నా భవిష్యత్ అని చేస్తుంటారు. ఇక్కడ బాలుకి, చక్రికి, అలాగే దేవాకి, రామరాజుకి, ధీరజ్ గారికి ఏమి డిఫరెన్సు, అసలు ఎందుకు వీళ్ళు పేర్లు చెప్తా ఉంటారని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవ ఫుల్ మాస్ హీరో. అంటే సీరియల్ నువ్వుంటే నా జతకాలు ఫుల్ మాస్ హీరో. అందరూ కొంచెం సాఫ్ట్ కార్నర్లో ఉంటారు. అలాగే డ్రైవర్గా కూడా ఉన్నారు. అంత బాండింగ్ అంటే కొంచెము రౌడీజం చేసేది వాళ్ళకి రాదు. మన రామరాజు గారికి, ధీరాజ్కి, అలాగే మన బాలుకి. బాలు వస్తుంది రౌడీజం చేసేది, కానీ దేవ ఆల్మోస్ట్ 100% రౌడీ. ఆ రౌడీని ఎలాగైనా సరే మన బాలు అయితే ఫోన్ చేసి, మన దేవాకు ఫోన్ చేసి, నా పేరు చెప్పుకొని నాలాగా ఉండేవాడు ఒకడు వచ్చినాడు, వాడు పెళ్లి చేసుకోవాలని ఊరంతా చెప్తా ఉన్నాడు, మా ఇంట్లో వాళ్ళు నన్ను అనుమానం పరుస్తా ఉంటారు అనేసి ఒక ప్రోమో అయితే వదిలారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ ప్రోమోలో మన దేవా పోయేసి ఆ బాలుని అయితే మీట్ అవుతాడు. అంటే బాలు లాంటి చక్రిని అయితే మీట్ అవుతాడు. అంటే పొదరిల్లు హీరో పేరు వచ్చి పొదరిల్లు హీరో పేరు వచ్చి చక్రి. ఆ విధంగా చక్రిని అయితే మీట్ అవుతారు. అలాగే రామరాజు గారు, ధీరజ్ కూడా వీళ్ళు ఏదో ఒకటి ఇబ్బంది పెడతా ఉంటారు కదా. అంటే కార్ డ్రైవింగ్ ఎవరినో ఒకరిని, అమ్మాయిల్ని. ఇప్పుడు మన ఉన్నారు కదా రామరాజు గారు చిన్న కూతురు ఉంది కదా, ఆ అమ్మాయిని అమ్మాయి పేరు అమూల్య ఉంది కదా, అమూల్యని ఎక్కడన్నా తీసుకెళ్ళిపోతే, అంటే పెళ్లి చేసుకోవాలనేసి 50% డిస్కౌంట్ అనేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళినట్టు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళకుండా మన రామరాజు గారు, అలాగే మన ధీరజ్ వాడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. వాడిని ఎలాగైనా సరే మనం దేవాన్ని పిలిపించాల్సిందే అనేసి మాట్లాడడం. ఇవన్నీ చూస్తా అంటే ప్రమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. అంటే ఆ అబ్బాయికి ఇన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు అంటే ఇంకా అమ్మాయి పెళ్లి చూపులు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి జరిగితే ఎలాంటి ట్విస్టులు, ఎలాంటి టర్న్లు రాబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోతాయి. టైమింగ్స్ ఇప్పుడు కూడా డిసైడ్ అయితే అవ్వలేదు. నాకు తెలిసినంత వరకు 8:30 పక్కా సీరియల్ 8:30కి రావాలనేసి నేనైతే గట్టి కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అసలు వాళ్ళ సీరియల్ని వాళ్ళు తొక్కేస్తున్నా కానీ ప్రమోషన్స్ మాత్రం 6 PM ఉండేవాళ్ళు నెక్స్ట్ లెవెల్లో చేస్తారు. అదేవిధంగా సత్యభామ సీరియల్ కూడా నువ్వు లేక నేను లేను అనే సీరియల్కి ప్రమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఇప్పుడు పొదరిల్లు అనే సీరియల్ ఇన్ కేసు 9:30కి వచ్చిందంటే మాత్రం మన దేవా మిథున మంచి సపోర్ట్ అయితే చేస్తూ ఉంటారు. మంచి వాళ్ళు 9:30కి వచ్చే సీరియల్ వాళ్ళంతా మంచి వాళ్ళు బేసిక్గా చెప్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.